ఈరోజు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ, రెయిన్బో అండ్ హోప్ ఫర్ చేంజ్ ఆధ్వర్యంలో ఇక్కడ డాక్టర్స్ డే వేడుకలు క్లబ్ ప్రెసిడెంట్ కుమారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి మిత్రులు ఇంటర్నేషనల్ సౌత్ మణిపూర్ ట్రెజరర్ ఎల్ఐ వను శ్రీనివాసరావు, అలాగే జోన్ చైర్పర్సన్ సుందరి లక్ష్మీ నాగేంద్ర, ఇక డాక్టర్లు డాక్టర్ గౌరీశంకర్, డాక్టర్ హర్నాథ్, అలాగే డాక్టర్ తమ్మయ్యి రామచంద్ర, అలాగే వను శ్రీనివాస్, వీరందరినీ అలాగే నాతో పాటు మమ్మల్ని అందరినీ ఇక్కడ ఉచిత రీతిన సత్కరించినందుకు ముందుగా ఈ రెయిన్బో క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటాము అంటే బిధాన్ చంద్ర రాయ్ జన్మదినం, అలాగే ఆయన పరంపదించిన రోజు కూడా ఒకటే, జూలై 1. ఆయన 62లో జన్మించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా, ఫస్ట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఆయన అనేక సేవలు అందించి ఆయన జీవితాంతం కూడా ప్రజాసేవలోనే ఉండి ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన వైద్యం చేస్తూ ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని ఈ డాక్టర్స్ డేగా పాటించడం పరిపాటైంది మనకి ఇండియాలో. అయితే ముఖ్యంగా వైద్యం ఏదైనా కానివ్వండి, సరైన వ్యాధి నిర్ధారణ ఉంటే సులువైన చికిత్సకు ఖచ్చితమైన ఆధారం ఉంటుంది. ఆ వ్యాధి నిర్ధారణ అనేది చేయకుండా ఉంటే ఏ రకమైన వైద్యమైనా కూడా ఒకటే. అది ప్రతి వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలు కూడా డాక్టర్స్ నమ్మి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నమ్మకంతో ఉంటుంది వైద్యం ఏదైనా కూడా. ఇన్ ఎనీ సబ్జెక్ట్, అది అలోపతి కానివ్వండి, ఆయుర్వేద కానివ్వండి, యునాని కానివ్వండి, హోమియో కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ డిసీజ్ అయినా కూడా డాక్టర్స్ నమ్మి వెళ్ళి వైద్యం చేయించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి స్వాస్థ్యం చేకూరుతారు. ముఖ్యంగా ఈ రోజుల్లో 30 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కువగా హార్ట్ అటాక్స్ అవి రావడం జరుగుతుంది. ఈ వయసులో ఉన్నవాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. ఆర్గానిక్ మన తన్మయ్య గారు చెప్పారు, మొత్తం అంతా తన్మయ్య గారు వీలు పడుతుంది కాబట్టి ఆర్గానిక్ పూర్తి స్థాయిలో ఆవిడ ఆచరించి మనందరికీ మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. ఈవేళ ఆర్గానిక్ వ్యవసాయం చేసి ఆర్గానిక్ ఫుడ్డే కనవాలి. కానీ ఏ కొద్ది మందికో ఇది చెందుతుంది. అందరూ మనం చేయలేము కాబట్టి, అందరూ అంటే పబ్లిక్ అంతా చేయలేరు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలంటే మన ఆహారాన్ని మంచి పద్ధతిలో తీసుకుని యోగా చేయడం కానీ, ఎక్సర్సైజెస్, వాకింగ్, ప్రతిదీ కూడా పాటిస్తూ మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నిటికంటే ముఖ్యం మానసిక ఉల్లాసం. ఖచ్చితంగా మానసికంగా మంచిగా ఉన్నప్పుడు మనకి ఏ రోగాలు రావు. ఇవన్నీ గుర్తిరిగి ప్రజలందరూ మసులుకోవాలని చెప్పేసి డాక్టర్స్ డే సందర్భంగా మన పట్టణంలోనే కాదు, రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైద్యుడికి కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.